ఈడేంద్ర కర్ర పెట్టి నీళ్ళలో కదిలిస్తున్నారు అనుకుంటున్నారా? అసలు మ్యాటర్ ఏంటంటే, హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ త్రిహాన్. ఈ రోజు వచ్చేసి మా డాలీ బాబాయ్ పెళ్లి. ఇంకా మా డాలీ బాబాయ్ ఎవరో కాదు, ఇంకా టోపీ పెట్టుకొని ఉన్నాను కదా, ఆయనే మా బాబాయ్. ఇంకా నైట్ నిన్న మొత్తం లైటింగ్ అంతా వేసాము స్ట్రీట్ కి, ఇంకా ఇంటికి. ఇంకా లంచ్ తిన్న తర్వాత అందరం మాజా అయితే తెచ్చుకున్నాం తాగడానికి. ఫైనల్ గా నైట్ దావత్ కోసం కుక్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా నైట్ తినేటప్పుడు ముక్కలు కాని రావాలని లైటింగ్ అయితే పెడుతున్నాం, అన్నం తినేటప్పుడు చీకటి ఉండకుండా. ఇంకా మా ఓడు చూడండి కత్తి తీసుకొని నరికేస్తా అంటున్నాడు. ఇంకా మా బాబాయ్ ఇంకా మేమందరం కలిసి ఇంకా పారలు అవన్నీ తీసుకొని బావి దగ్గరకు అయితే స్టార్ట్ అయిపోయాం. నైట్ బావి దగ్గరకు వచ్చినప్పుడు చీకటి ఉండకుండా లైట్లు అయితే బిగించాము. ఇంకా మేము బావి దగ్గరకు ఎందుకు వెళ్తున్నాం అంటే, మా ముస్లిం సాంప్రదాయంలో పెళ్ళప్పుడు ధర్మాకోలతో పడవలు తయారు చేసి బావిలో లేదా చెరువులో అయితే వదులుతాము. ఇంకా అందుకని ఇక్కడ చెట్లు అన్ని పెరుగుంటే ఇంకా క్లీన్ చేయడానికి అయితే వచ్చేసాం. మా అన్ను చూడండి మెట్లు కాని రావట్లేదని మట్టి అంతా తీస్తున్నాడు. ఒకప్పుడు ఈ బావి నీళ్ళే మా ఊర్లో తాగేవాళ్ళంట. ఇప్పుడు చూడండి ఈ బావి ఎలా ఉందో. ఈ బావిని మేము వచ్చేసి తీయటి నీళ్ళ బావి అని పిలుస్తాము. ఇంకా మా ఆరిఫ్ వచ్చేసి కర్ర తీసుకుని మొత్తం క్లీన్ చేసేసాడు. ఇంకా మన్ను చూడండి ఎంత బాగా క్లీన్ చేశాడు మెట్లు. ఇంకా క్లీనింగ్ కంప్లీట్ చేసుకుని ఇంకా అందరం పెళ్లింటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఫైనల్ గా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇల్లు చూడండి ఎలా మెరిసిపోతుందో లైటింగ్ తో. ఇప్పుడు ఇంకా నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయితే వచ్చాను. ఫైనల్ గా పడవలు అయితే తీసుకుని వెళ్తున్నారు. పడవ పట్టుకున్న వాళ్ళని మేము బెడ్షీట్ అయితే కవర్ చేసేసాం. వాళ్ళు ఎక్కువ గాలి పీల్చకుండా దీపం మారిపోకుండా చూసుకుంటూ బావి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా మీరు ఎప్పుడైనా ఇలా చేయడం మ్యారేజ్ లో చూసారో లేదో కామెంట్ చేయండి. ఫైనల్ గా బావి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఇదే అనమాట ఆ పడవ ఎలా ఉందో మీరు చూడండి. ఇంకా బావిలో పడవలు అయితే వదిలేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా అందరం ఇంటి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా బాబాయ్ చూడండి ఈ రోజు హల్దీ కలర్ జుబ్బా వేసి ఎలా మెరిసిపోతున్నాడు. ఇంకా మా బాబాయ్ని మేమందరం బాడీ గార్డ్స్ లాగా కవర్ చేసుకుంటూ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళాం. ఇంకా ఫైనల్ గా దావత్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా దావత్కి వచ్చిన వాళ్ళందరికీ వడ్డించిన తర్వాత లాస్ట్ లో మా గ్రూప్ అంతా కూర్చొని అయితే అన్నం తింటున్నాం. ఇంకా మేమందరం అన్నం తిన్న తర్వాత కుర్చీలు బెంచీలు అవన్నీ తీసి పక్కన అయితే పెట్టేసాం. ఇంకా మీరు వచ్చేసి రేపటి వీడియో అయితే చూడండి నిఖా ఎలా జరిగిందో. ఇంకా వెళ్తూ మన పేజ్ ని ఫాలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గాయ్స్.